ఇనిషియేటివ్ తీసుకోవడం అంటే దట్ డస్ నాట్ మీన్ దట్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ, టు యువర్ సెల్ఫ్ అండ్ టు ది గవర్నెన్స్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అదే చెప్తున్నాను. నేను ఎందుకు అడిగాను అంటే, మీకు ట్రైనింగ్లో ఏం చెప్తారు మీకు అసలు? అబైడింగ్ టు లా, కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ, మీకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ సార్, విచ్ మసూరీలతో కాకుండా ఏపీలో ఎక్కువ నేర్చుకున్నాము సార్. చెప్తాను, చెప్పనివ్వండి. రెండు, కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. కూల్ అట్మాస్ఫియర్ని మీరు ఎవాల్యుయేట్ అవ్వాలి. ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి, అంతే కదా? అంటే మీరు ఎంత సర్వీస్ పుటప్ చేశారు సార్? 30 years చేశాను. 30 years తర్వాత మీరు కోపంతో రాజీనామా చేశారు విఆర్ఎస్. సార్ లైఫ్లో దట్ ఈస్ డిఫరెంట్. అంటే సార్ లైఫ్లో మీ మేనేజ్మెంట్లో చెప్తారు మీకు, ఆల్ ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్ ఆర్ నోన్ టు ఎవ్రీబడి నా సార్. early to bed make a man healthy, wealthy and wise. కరెక్టే. So this also that మనం కోపంలో లేకపోతే చాలా హ్యాపీనెస్లో ఏ డిసిజన్ తీసుకోకూడదు ఫస్ట్ ఇయర్లో నేర్పుతారు కదా సార్? నేర్పుతారు కదా. మరి నేర్పుతారు అన్నప్పుడు మామూలుగా చదువుకోని వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కోపంతో నిర్ణయం తీసుకుంటే మీ బోటాలు చెప్తారు. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ వెరీ వెరీ హైలీ, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండవు సార్. ఏం లేదు, లైఫే. అంటే సపోజ్ one should not be corrupt, one should not be drinking, one should not have extramarital affair. ఇది మూడు ఉంటే కూలిపోతావు. early to bed, early to rise, make a man healthy, wealthy and wise. ఈ అన్ని సర్మన్స్ అందరికి తెలుసు సార్. కాదు, దాంట్లో కూడా మళ్ళీ చెప్తారు అతి సర్వత్రా వర్జేయత్తని కదా. అంటే ఏదైనా సరే, ఇప్పుడు కరప్షన్ అనుకోండి, టూ మచ్ కరప్షన్కి ఇన్వాల్వ్ అయిన వాడే గబ్బు పట్టిపోతాడు. సర్టన్ అంటే విత్ ఇన్ ది లిమిట్స్, అది యాక్సెప్టబులా కాదా అక్కడ ఇష్యూ ఏంటంటే, సొసైటీ ఇవాళ ఏ రేంజ్కి వచ్చిందంటే, ఓకే మీరు ఇప్పుడు నాకు ఏదో 12 వచ్చాను, మీరు వితౌట్ క్వశ్చనింగ్ ఎనీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ జెన్యున్ చేసేసారనుకోండి, హ్యాపీగా నేను ఏదైనా ఇస్తే సొసైటీ ఆల్సో విల్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని ఏమి అబ్జెక్ట్ చేయదు. కానీ ఓకే ఈ ఫైల్ నేను సైన్ చేయాలంటే యు ఆర్ గెటింగ్ ఎక్స్ అమౌంట్లో నా షేరు వై అమౌంట్ ఇవ్వు అని అన్నాం అనుకోండి, అది ఎక్స్ట్రాక్షన్ అండ్ అబ్యూజింగ్ పవర్ కదా. సో అది జరుగుతుంది. అందుకని ఏంటంటే ఇవి అన్నీ చెప్తారు, కానీ ఈ లిమిట్స్ దాటొద్దని చెప్తారు. అంటే ఇప్పుడు దేవతలు కూడా వైన్ తాగారుగా సార్. నేను ఆగండి, కాయిస్తా కదా చెప్తున్నాను. దేవతలు కూడా వైన్ తాగారని చెప్పారు కదా పురాణాల్లో. లిమిట్లో ఉన్నారు కనుక వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని చెప్తారు మనకి, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే, ఏదైనా సరే ఒక లిమిట్. ఇప్పుడు మీరు కూడా ఆఫీసర్గా మీకు లిమిట్స్ ఉంటాయా ఉండవా సార్? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఉంటాయి. రెండు, ఇప్పుడు సపోజ్ నేను ముఖ్యమంత్రిని, ప్రవీణ్ వెళ్ళి అని కొట్టిరా అంటే కొట్టేస్తారా సార్? ఐ డోంట్ నో సార్. మీకు ఏపీలో సార్ ఎనీ సీఎం, వెదర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండొచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు ఉండొచ్చు, ఏపీ సెక్రటేరియట్లో మీటింగ్స్ కానీ డిస్కషన్ ఎట్లా నడుస్తుంది నాకు తెలియదు సార్. ఇట్లా చెప్తారు సార్. ఏపీ సీఎంస్ నెవర్ డైరెక్ట్స్ ఎనీబడి. ఏపీ ఈజ్ నాకు సార్, నేను ఢిల్లీ నుంచి చూసాం కదా సార్, వన్ ఆఫ్ ద మోస్ట్ కల్చర్ ప్లేస్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్, లాజికల్ పీపుల్. దే యాక్చువల్లీ ఆర్గ్యూ దేర్ కేస్, they plead their case even with the officers. కరెక్టే. ఇప్పుడు నెవర్ సార్, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు సార్, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, నెవర్ దే సెడ్ నువ్వు ఇది చేయి, అది చేయి, ఇలా చేయు, నువ్వు చేయకపోతే నీ ట్రాన్స్ఫర్ చేస్తా. దే ఆల్వేస్ ఆర్గ్యూ దేర్ కేస్. ఎట్లా ఉంది